అమెరికాని ఇక వదిలేయడం అన్నా ఆల్రెడీ ఈ H1B లేనటువంటోళ్ళు దాని పేరేంటారు గ్రీన్ కార్డ్ లేనటువంటోళ్ళు వదిలేయడానికే సిద్ధపడుతున్నారు. ఈవెన్ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు H1Bలు ఉన్న వాళ్ళని వేధింపులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా చూస్తే రిఫార్మింగ్ ద H1B నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టారట. దీని ప్రకారం ఫెడరల్ రిజిస్టర్లో నమోదు చేస్తారా. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనలకి వీసా పరిమితి మినహాయింపు అర్హతని కఠినతరం చేయబోతున్నారు. వీసా ప్రోగ్రాం నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాల మీద, థర్డ్ పార్టీ నియామకాల మీద మరింత దృష్టి పెట్టబోతున్నారు. ఈ మార్పులు H1B వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి, అమెరికా కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చినవి అంటూ అమెరికా చెప్పుకొస్తోంది. ఓవరాల్‌గా యూనివర్సిటీలో 15% మించి బయట వాళ్ళని అలౌ చేయకూడదు. అందులో భారతీయులు 5% మించకూడదు. అట్లాగే అమెరికాకి వెళ్ళాలనేటువంటి వాళ్ళని అక్కడ స్టూడెంట్ మాత్రమే చేయాలి. ఇక ఈ $1,00,000 ఈ కథలన్నీ. ఓవరాల్‌గా అమెరికా వెళ్ళాలన్న ఆశ, మన బిడ్డలను అమెరికా పంపించేస్తే ఏదో సాధించేసామనే ఆశ ఇక పక్కన పెట్టుకోవడం బెటరు ట్రంప్ పోయేదాకా.